ఓం నమ శివాయ. శుభోదయం అందరికీ. కార్తీక మాసంలో మొదటి సోమవారం సందర్భంగా ఈరోజు మా ఇంటిలో నేను శివుడిని అభిషేకించుకున్నాను అనమాట. పసుపుతో శివుడిని అభిషేకించడం వల్ల మనకు శుభకార్యాలు సకాలంలో జరుగుతాయి. శివుడు అభిషేక ప్రియుడు అనమాట. శివుడును మనం కుంకుమతో అభిషేకించడం వల్ల కీర్తి కార్య సాఫల్యం అనేది మనకు సిద్ధిస్తుందన్నమాట. శివుడిని మనం ఎంత అభిషేకిస్తే ఆయన మనకి కరుణ కటాక్షం మన మీద చూపిస్తాడనమాట. శివుడు చాలా అభిషేక ప్రియుడు అనమాట. మనము శివుడిని ఆవు పెరుగుతో అభిషేకించడం వల్ల మనకు బలం ఆరోగ్యం అనేది సిద్ధిస్తాయన్నమాట. శివుడు మనకు కటాక్షం పొందిస్తాడనమాట. శివుడిని మనము పంచదారతో అభిషేకించడం వల్ల దుఃఖనాశనం ఆకర్షణ అనేది మనకు జరుగుతుందన్నమాట. మనము శివుడిని తేనెతో మనము అభిషేకించడం వల్ల మనకు తేజవృద్ధి అనేది లభిస్తుందన్నమాట. తేనెతో అభిషేకం చేస్తే తేజవృద్ధి మనకు లభిస్తుందన్నమాట. ద్రాక్షరసంతో మనము శివుడిని అభిషేకించడం వల్ల మనకు సకల కార్యసిద్ధి అనేది లభిస్తుందన్నమాట. విభూతితో మనము శివుడిని అభిషేకించడం వల్ల సకల పాపహరణ అనేది జరుగుతుందన్నమాట. దానివల్ల మనకు అలాభం చేకూరుతుంది. ఆవు పాలతో మనం శివుడిని అభిషేకించడం వల్ల మనకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయన్నమాట. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి మనము అన్ని దానితో అభిషేకించుకోవడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులున్నా ఆర్థిక కష్టాలున్నా అన్నీ నెరవేరుతాయి అన్నమాట. దీపం సమర్పయ.